నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ఎక్స్ప్రెస్. ని కుమార్ దామిరా. స్వతంత్ర భారతదేశంలో రైతుల గురించి ఆలోచించిన నాయకుడు కేసీఆర్ మాత్రమే అన్నారు కేటీఆర్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతుకు పెట్టుబడి సాయం కోసం రైతు బంధు పథకం తెచ్చిన ఏకైక నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. రేవంత్ అధికారంలోకి వచ్చిన 2.5 ఏళ్లలో 72 సార్లు ఢిల్లీకి పోయిండు కానీ రైతు భరోసా చక్కగా వేసింది లేదని విమర్శలు గుప్పించారు. 2 లక్షల రుణమాఫీ అని హామీ ఇచ్చిన రేవంత్ సర్కారు అధికారంలోకి రాగానే రేటు ఫిరాయించిందన్నారు కేటీఆర్. 50,000 కోట్ల రుణమాఫీ అని చెప్పి చేసింది మాత్రం 20,000 కోట్లేనని దుయ్యబట్టారు. రూపాయికి 40 పైసలే కాంగ్రెస్ రుణమాఫీ చేసిందని విమర్శలు గుప్పించారు. అక్రమ కేసులు బనాయించడం, బెదిరించడం, వేధించడం ఇదే రేవంత్ పాలనలో జరుగుతున్న తంతు అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు కేటీఆర్ చేసిన ప్రయత్నం ఎవరూ చేయలేదని అన్నారు. కేసీఆర్ పాలనా కాలంలో జరిగిన అభివృద్ధే తప్పితే ఇప్పుడు కొత్తగా తెలంగాణలో జరిగిన అభివృద్ధి అంటూ ఏమీ లేదని పువ్వాడ అన్నారు. బట్లర్ ఇంగ్లీష్ మాట్లాడే హిట్లర్ రేవంత్ రెడ్డి అని ఎద్దేవా చేశారు. ఈసారి తెలంగాణలో వచ్చేది కేసీఆర్ పాలనేనని ప్రజలు గట్టిగా నమ్ముతున్నారన్నారు. జిల్లాలో 3 మంత్రులున్న కాంగ్రెస్ హయాంలో అభివృద్ధి శూన్యమని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు వద్దిరాజు రవిచంద్ర, నామా నాగేశ్వరరావు. బీఆర్ఎస్ హయాంలో 50,000 కోట్ల రూపాయలతో ఖమ్మం జిల్లా అభివృద్ధి జరిగిందని గుర్తు చేశారు. రేవంత్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని ధ్వజమెత్తారు. తెలంగాణకు కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని అన్నారు. ఎస్ఐఆర్ సభ్యత్వ నమోదుపై బీఆర్ఎస్ శ్రేణులకు దిశానిర్దేశం చేసేందుకు ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ కోంపల్లిలో మాజీ ఎమ్మెల్యే గంపా గోవర్ధన్ నూతనంగా నిర్మించుకున్న ఇంటి గృహప్రవేశం సందడిగా మారింది. ప్రెస్టీజ్ పార్కులోని నూతన ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. అక్కడ నిర్వహించిన ప్రత్యేక పూజలలో పాల్గొన్నారు. కేటీఆర్తో పాటు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తుంగభద్ర జిల్లాలో తెలంగాణ హక్కులను తాకట్టు పెట్టే కుట్రలను వెంటనే విరమించాలని రేవంత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మాజీ మంత్రి హరీష్ రావు. కర్ణాటకలో అక్రమ ప్రాజెక్టులను అడ్డుకొని ఆర్డీఎఫ్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టు ప్రయోజనాలను కాపాడాలని కోరారు. సమైక్య పాలకుల నీటి దోపిడీకి వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుని స్వరాష్ట్ర పాలనలో బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరి, కృష్ణా జిల్లాలను మళ్లించి కరువును పాలద్రోలి పాలమూరు వంటి వలసల జిల్లాలను పచ్చని పంటలతో కలకల్లాడేలా చేసిందని అన్నారు హరీష్ రావు. అయితే మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ జల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యతను విస్మరించి రాష్ట్ర ప్రయోజనాలను పక్క రాష్ట్రాల వద్ద తాకట్టు పెట్టే ప్రమాదకరమైన విధానాలను అవలంబిస్తోందని మండిపడ్డారు. తెలంగాణలో రేపటి నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. దీనిలో భాగంగా బూత్ లెవెల్ అధికారులు జూన్ 25 నుంచి జూలై 24 వరకు ఇంటింటి సర్వే నిర్వహించి ఫారాలను పూర్తి చేయించి స్వీకరిస్తారు. అయితే ఈ సర్వేలో భాగంగా మరణించిన వారి పేర్లు, చిరునామాలు, మారిన వారి వివరాలు తొలగించనున్నారు. అలాగే కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకు దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత తుది ఓటర్ల జాబితా అక్టోబర్ 1న ప్రకటిస్తారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో, రాజ్యాంగ నిబద్ధతతో ఎన్నికలు నిర్వహించాల్సిన చోట బోగస్ ఓటర్ల ప్రభావం భారీగా ఉంటుందని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ అన్నారు. ఈ నేపథ్యంలో అలాంటి బోగస్ ఓటర్లను ఏ పద్ధతిలో ఏర్పిస్తారని ఆయన ప్రశ్నించారు. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన స్థిరపడిన వారు 2 రాష్ట్రాల్లో ఓటు హక్కును కలిగి ఉంటే వారిని ఎలా గుర్తిస్తారన్న దానికి ఎన్నికల సంఘం వద్ద సమాధానం లేదన్నారు. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డిని కలిసి ఓ వినతి పత్రాన్ని సమర్పించారు. వివిధ అభ్యంతరాలు, సూచనలతో కూడిన వినతి పత్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్క ఓటరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్వేలో పాల్గొనాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ దివాకర్ పిలుపునిచ్చారు. రేపటి నుంచి సర్వ్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. ప్రతి ఇంటికి వచ్చి బిఎల్ఓలు వివరాలు సేకరిస్తారని, మ్యాపింగ్ అయిన వారు ఎలిమినేషన్ ఫామ్ ఫిల్ చేసి అందించాల్సి ఉంటుందన్నారు. అయితే ఇంటింటికి వచ్చే బిఎల్ఓలకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, ఎన్యూమరేషన్ ఫామ్ నింపేటప్పుడు జాగ్రత్తగా నింపాలని సూచించారు. లేని పక్షంలో ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉందన్నారు.
తెలంగాణలో ఎక్కడా లేని వలసలు పాలమూరు జిల్లాలోనే ఉండేవని, దాదాపు 16 లక్షల మంది వలస వెళ్లారని బీఆర్ఎస్ నేత మెట్టు శ్రీనివాస్ అన్నారు. ఆకలి చావులతో అలమటించిన పాలమూరుకు కొత్త ఊపిరినిచ్చిన దేవుడు కేసీఆర్ అన్నారు. పెండింగ్ ప్రాజెక్టులను కట్టి రన్నింగ్ ప్రాజెక్టులు చేసిన ఘనత కేసీఆర్ది అన్నారు. మంత్రిగా సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జిల్లా అభివృద్ధికి చేసిన కృషి మరిచిపోలేనిదని కొనియాడారు. వనపర్తి జిల్లా బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రత్యేక ఓటర్ల సవరణపై బూత్ లెవెల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. షాడో సీఎంగా చెప్పుకునే డి శ్రీధర్ బాబు మంత్రి నియోజకవర్గానికి ఏం చేశారో చెప్పాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి నిలదీశారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్న పనిలో రేవంత్ రెడ్డి పాత్ర ఎంతుందో శ్రీధర్ బాబు పాత్ర కూడా అంతే ఉందని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు మోసం చేయని రంగమంటూ ఏదీ లేదని జీవన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు ఆధ్వర్యంలో జరిగిన బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు సర్పై అవగాహన కార్యక్రమంలో జీవన్ రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో కుకట్పల్లి నియోజకవర్గంలో 2500 కోట్ల రూపాయల భూములను అమ్ముకుందని మండిపడ్డారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్లను కాంగ్రెస్ నాయకులకు పంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో బతుకమ్మ పండుగ వచ్చిందంటే తెలంగాణ ఆడపడుచులందరికీ చీరలు పంపిణీ చేస్తారని గుర్తు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ చీరలు పంచుతున్నారని, చీరలు పంచేందుకు మహిళల కళ్లకు స్కాన్ చేసి ఇస్తుండమేంటని ప్రశ్నించారు మాధవరం కృష్ణారావు. నగర్లో ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. నూతన కలెక్టరేట్ పరిసరాల్లో హెలీప్యాడ్ పనుల ప్రారంభ సమాచారం ఇవ్వకపోవడంపై స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సుడా బల్దియా పరిధిలో జరుగుతున్న శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలపై స్థానిక ఎమ్మెల్యే అయినా తనకు కనీస సమాచారం ఇవ్వకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అభివృద్ధికి సహకరిస్తుంటే ప్రజాప్రతినిధులు కించపరిచేలా వ్యవహరిస్తుండడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. శిలాఫలకాలపై ప్రోటోకాల్ లోపాలు, తప్పులు దొరలడంపై అసహనం వ్యక్తం చేశారు. ఇకపై ఇలాంటివి పునరావృతమైతే అధికారులని బాధ్యులను చేస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని గంగుల కమలాకర్ హెచ్చరించారు. ఖరీఫ్ సీజన్ సాగు మొదలైనా ఎరువులు మాత్రం దొరకడం లేదని ఆదిలాబాద్ జిల్లా ముకారాకే రైతులు వినూత్నంగా నిరసన తెలియజేశారు. రైతు గోస వినండంటూ పంట పొలాల్లో ఎరువుల బ్యాగుతో సెల్ఫీలు తీసుకున్న సెల్ఫీలను కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సోషల్ మీడియా ద్వారా పంపించనున్నట్లు వారు తెలిపారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు రైతులు విత్తనాలు నాటుకోవడానికి సిద్ధంగా ఉన్న యూరియా, డీఏపీ మాత్రం దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తారు. ధాన్యం కొనుగోలులో విఫలమైన కాంగ్రెస్ ఎరువుల సరఫరాలను అదే పద్ధతి అవలంబిస్తుందని రైతులు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను అడుగడుగునా దగా చేస్తుందని మండిపడ్డారు. రేవంత్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా యాప్ను రద్దు చేయాలని డిమాండ్ చేసిన వారి పట్ల కాంగ్రెస్ సర్కారు కర్కశంగా వ్యవహరిస్తుంది. అక్రమ అరెస్టుల పర్వం కొనసాగిస్తుంది. కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో యూరియా యాప్ రద్దు కోరిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. రైతు సమస్యలపై పోరాడుతున్న తమపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తుందని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తారు. కర్ణాటక నిర్మించతలిపెట్టిన మేకెదాటు ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ తిరుచులోని మాంబలసాలై ప్రాంతంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నేషనల్ సౌత్ ఇండియా రివర్స్ ఇంటర్ లింకెడ్ ఫార్మర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కావేరీ నదిలో రైతులు వినూత్న నిరసనకు దిగారు. ఇసుకలో తమను తాము పూడ్చుకొని నదీ జలాల్లో పీడికలతో దిగి నిరసనలు వ్యక్తం చేశారు. అసోసియేషన్ అధ్యక్షుడు అయ్యకన్ను నేతృత్వంలో కర్ణాటక సర్కారు తీరుపై రైతులు ఆందోళన నిర్వహించనున్నారు. అయితే ప్రాణాలు పణంగా పెట్టిన మేకదాటు ప్రాజెక్టును అడ్డుకుంటామని హెచ్చరించారు. వాతావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్వహిస్తున్న కార్యక్రమాలు ప్రపంచ దేశాలను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే హౌస్ ఆఫ్ లార్డ్స్ కామన్వెల్త్ దేశాలను ఏకం చేసిన ఘనత సంతోష్ కుమార్దే. లండన్ పార్లమెంటు గ్రీన్ ఇండియా ఛాలెంజ్కు అరుదైన గుర్తింపు లభించడంతో పాటు బ్రిటన్ పార్లమెంట్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నినాదం మార్మోగింది. ఆయన నిర్వహిస్తున్న కార్యక్రమాలకు మెచ్చి గ్రీన్ అంబాసిడర్గా కెన్యా దేశం సంతోష్ కుమార్కు ఆహ్వానం పలికింది. లండన్లోని చరిత్రాత్మక హౌస్ ఆఫ్ లార్డ్స్ వేదికగా జరిగిన ప్లేయింగ్ ఫర్ ది ప్లానెట్ సదస్సులో తెలంగాణ పర్యావరణ విషయాలపై రాజ్యసభ మాజీ సభ్యులు
ఇగ్నైటింగ్ మైండ్స్ చైర్మన్ సంతోష్ కుమార్ కీలక ప్రసంగం చేశారు. కామన్వెల్త్ దేశాల ప్రతినిధులు పలువురు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ప్రశ్నించే గొంతుక బాల్కా సుమన్ పై రేవంత్ సర్కారు చేసిన కుట్రలు అన్నీ ఇన్ని కావు. సింగరేణిలో అక్రమాలను బయటపెట్టినందుకు ఆయనపై కక్ష గట్టింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ప్రభుత్వం సుమన్ను అన్యాయంగా జైలుకు పంపింది. చెంచల్గూడలో జైల్లో పెట్టి ఆయనను నానా రకాలుగా హింసించింది. ఎట్టకేలకు సుమన్కు బెయిల్ లభించింది. బాల్కా సుమన్కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులను కల్పించడంలో సర్కారు ఘోరంగా విఫలమైందని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. విద్యలో నిరుపేద బాలల ఎదుగుదలకు ప్రతి ఒక్కరూ చేయూతనందించాల్సిందని పిలుపునిచ్చారు. మొరబొద్దలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ఉచిత నోటు పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. సమస్యలపై సమరం కార్యక్రమంలో భాగంగా జూబ్లీహిల్స్ డివిజన్ ఇంద్రానగర్లో బీఆర్ఎస్ నేత మన్న గోవర్ధన్ రెడ్డి పర్యటించి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గత 8 నెలలుగా రోడ్డు పనులు పూర్తి కాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు మహిళలు పెద్ద ఎత్తున తమ ఆవేదనను వ్యక్తం చేస్తారు. గతంలో పలుమార్లు జీహెచ్ఎంసీ అధికారులకు తెలియజేసినా స్పందన లేకపోవడంతో మన్నె గోవర్ధన్ రెడ్డి స్వయంగా ఆ ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని పరిశీలించారు. జీహెచ్ఎంసీ ఎస్ఈ విజయ్ కుమార్, ఏఈ వెంకటేష్తో ఫోన్లో మాట్లాడి రోడ్డు సమస్య తీవ్రతను వివరించారు. దీనికి స్పందించిన అధికారులు వారం రోజులలో రోడ్డు పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. సంగారెడ్డి జిల్లా చిన్నారం మండలం శివనగర్ గద్రామంలో నూతనంగా నిర్మించిన పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. భవన నిర్మాణానికి న్యూల్యాండ్ పరిశ్రమ నిధులు ఇవ్వటాన్ని అభినందించారు. విద్యా ప్రమాణాలను పెంచేందుకు పాఠశాల సిబ్బంది కృషి ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆమరణ దీక్షకు సిద్ధమైన ఆర్టీసీ కార్మికులకు అనుమతి లేదంటూ బస్ భవన్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీక్ష చేస్తే అరెస్టులు తప్పవంటూ పోలీసులు హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమరణ దీక్ష చేసి తీరుతామని ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేశారు. ఆర్టీసీ కార్మికులు విలీనంపై హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు మొగ్గు చూపుతోంది. ఎన్నికలు వద్దు, విలీనమే ముద్దు అంటూ ఆర్టీసీ కార్మికులు నినదించారు. అప్పులు చేసి అభివృద్ధి చేస్తే ఆత్మహత్యలే దిక్కయ్యాయని మాజీ సర్పంచుల సంఘం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు సుర్బి యాతయ్య గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. పెండింగ్ బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్న హుస్నాబాద్ మండల కేంద్రంలోని మహమ్మదాపూర్ మాజీ సర్పంచ్ పిట్టల సంపత్ది ముమ్మాటికి ప్రభుత్వ హత్యేనని మండిపడ్డారు. పిట్టల సంపత్ భౌతిక గాయానికి మాజీ సర్పంచుల సంఘం నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. సంపత్ మరణానికి మంత్రి సీతక్క బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పెండింగ్ బిల్లులు మంజూరు చేయకుంటే కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల ఇల్లు ముట్టడిస్తామని యాదయ్య గౌడ్ హెచ్చరించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలో సీఎంఆర్ రైస్ సరఫరాలో 7 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారు 2 నిందితులు. నేరానికి పాల్పడిన బండారు మారుతి, సొక్క మాంచయ్యలను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ ముఖ్య రామరెడ్డి తెలిపారు. సౌభాగ్య లక్ష్మీ రైస్ మిల్ నుంచి ప్రభుత్వానికి చెందిన 1603 మెట్రిక్ టన్నుల రైస్లో 515 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని డెలివరీ చేసి మోసం చేశారు. సివిల్ సప్లై అధికారి ఫిర్యాదుతో పోలీసులు రంగంలో దిగి నిందితులను అరెస్ట్ చేస్తారు. హత్య కేసులో నిందితునికి బెయిల్ ఇవ్వడంపై బాధిత కుటుంబం ఆందోళనకు దిగింది. హన్మకొండ జిల్లాలోని ఐనవూరు మండలం పున్నేలు గ్రామంలో భార్య, 2 కుమార్తెలను హత్య చేసిన నిందితులు మహమ్మద్ అజారుద్దీన్ కు బెయిల్ ఇవ్వడాన్ని నిరసిస్తూ బాధిత కుటుంబ సభ్యులు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. బెయిల్పై బయటకు వచ్చిన నిందితులు తమను చంపేస్తారని బెదిరిస్తున్నారని ఆరోపించారు. తమకు ప్రాణ రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రాఘవాపూర్లో కురిసిన వర్షానికి ప్రభుత్వ పాఠశాల అంగన్వాడీ సెంటర్లో వరద నీరు చేరింది. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పాఠశాల పరిస్థితిని జిల్లా విద్యాశాఖ అధికారులకు, స్థానిక ఉపాధ్యాయులకు తెలియజేసినా ఎలాంటి చర్యలు చేపట్టలేదు. బురద నీటిలోనే విద్యార్థులు నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. గ్రామ సర్పంచ్ చామంతి వెంటనే చర్యలు చేపట్టి వారి మోటార్ సహాయంతో నీటిని బయటకు పంపించే యత్నం చేశారు.
రాబోయే 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ముంబై నగరాన్ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. ముఖ్యంగా పలు రైల్వే స్టేషన్లలో ట్రాక్లపైకి నీళ్లు చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. 24 గంటల్లో 3 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదైనట్లు బీఎంసీ తెలిపింది. పాడుబడ్డ ఇళ్లలో ఉండేవారిని తరలించేందుకు యత్నాలు చేస్తున్నారు. మరోవైపు రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలు నెమ్మదించాయి. బెంగాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభించింది. భీకర వర్షాలతో వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడి 11 మంది మృతి చెందారు. మరో 30 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. ముర్షిదాబాద్, మాల్దా సరిహద్దుల్లో 4, జైన్పూర్లో 3, సురాలియాలో 4 పిడుగుపాటుకు బలయ్యారు. అయితే మరో వారం రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది వాతావరణ శాఖ. అరుణాచల్ ప్రదేశ్ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. వర్ష బీభత్సంతో సుబం సిరి, కురెంగ్ కూమే, ఈస్ట్ కమాండ్ జిల్లాలు ఆకస్మిక వరదలు సంభవించాయి. యజాలిలో మెరుపు వరదల తాకిడికి నేప్కో రెసిడెన్షియల్ కాలనీ కొట్టుకుపోయింది. 20కి పైగా ఇల్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కొండ చర్యలు విరిగిపడడంతో 14 హోస్ జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. రానున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల వేళ కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై ఫోకస్ చేశారు ప్రధాని మోడీ. ఇటీవల కొందరు కేంద్ర మంత్రులకు రాష్ట్రంలో పార్టీ బాధ్యతలు అప్పగించిన ఆయన వారి స్థానాల్లో కొత్త వారికి అవకాశం కల్పించనున్నారు. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ నేతలను మంత్రివర్గంలో చేర్చుకోనున్నారు. లోక్సభ ఎంపీ కమల్జిత్ షెకావత్, రాజ్యసభ ఎంపీ సత్నా సింగ్ సంధు, పంజాబ్ బీజేపీ మాజీ అధ్యక్షుడు సునీల్ జాఖడ్లకు ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇక నీట్ పేపర్ల వ్యవహారంతో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ఉద్వాసన పలకనున్నట్టు తెలుస్తోంది. అత్యవసరమైతే తప్ప ఇరాన్కు ప్రయాణాలు చేయవద్దని టెహ్రాన్లోని భారత ఎంబసీ తాజా అడ్వైజరీలో సూచించింది. పరిస్థితులు కొంత మెరుగుపడినప్పటికీ ప్రస్తుతానికి అనవసర ప్రయాణాలు మానుకోవాలని తెలిపింది. ఎంబసీతో ముందస్తు అనుమతి లేదా సమన్వయం లేకుండా ఎవరూ అంతర్జాతీయ భూ సరిహద్దుల వద్దకు వెళ్లరాదని హెచ్చరించింది. ఎంబసీ సోషల్ మీడియా ఖాతాలు, అధికారిక వెబ్సైట్లను ఎప్పటికప్పుడు ఫాలో అవుతూ ఉంటారని వెల్లడించింది.